మీరు సానుభూతి కోరుకుంటున్నారు. ఆయన నిన్ను ఉచ్చరించింది పచ్చ చీర కట్టుకొని పచ్చదండులో చేరిపోయారు. నేను కూడా అన్నాను, పసుపు దండులో కలిసిపోయారని మళ్ళీ ఇప్పుడు అంటున్నాను. అది పసుపు దండు. ఆ పసుపు దండుకి మానవ మర్యాదలు లేవు, విచక్షణ లేదు. ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టడం, గొడవలు పెట్టడం ఆ పచ్చదండు యొక్క ఉద్దేశం. మన కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారు, నేను లాగేశారు. అమ్మా, నువ్వు కట్టుకున్న చీర మీద కాదు సీఎం గారు కామెంట్ చేసింది, నువ్వు కట్టుకున్న రంగు మీద కామెంట్ చేశారు. సాక్షి పేపర్ గురించి మీరు మాట్లాడారు. సాక్షి పేపర్లో నిన్న దాకా ఎల్లో కలర్ లేదా, ఎల్లో కలర్ ఏమైనా పాపమా, అది శుభకార్యము, శుభం అని చెప్పారమ్మా. ఎస్, సాక్షి పేపర్ మీద ఎల్లో కలర్ ఉంది. సాక్షి పేపర్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక కాదమ్మా, అది ప్రజల పత్రిక, ప్రజల కోసం ఉన్న పత్రిక, తప్పును ఏరెత్తి చూపించే పత్రిక, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భాగస్వామితో ఉన్న పత్రిక. అయినంత మాత్రమే దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు ఏ రోజు వేయలేదు, రేపు కూడా వేయబోం. అది అందరికీ సంబంధించి నేను చెప్పటమే ఆ రోజు ఎల్లో కలర్ని పెట్టడం అనే ఉద్దేశం. ఇప్పుడు ఎట్లాగో బ్లూ కలర్ మార్చుకున్న వాళ్ళమ్మా మీలాంటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారని ఇప్పటికీ చెబుతున్నామమ్మా. నీకు పచ్చ చీరలు కట్టుకునే ఆలోచన వచ్చినప్పుడే మాకు అనుమానం వచ్చింది. అసలు నువ్వు పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి కదా, కాంగ్రెస్ కలర్లు కట్టుకుంటే ఆనందపడతాం. కానీ పక్క పార్టీ వాళ్ళ చీరలు ఎట్టు కట్టుకుంటావమ్మా నువ్వు? పక్క పార్టీ చీర కదమ్మా, పక్క పార్టీ చీర కలర్ ఎలా కడతావు? అది ముఖ్యమంత్రి గారు చెప్పిన ఉద్దేశమని ఈ మధ్యలో చెప్తూ, అలాగే మీరు విభజన హామీల గురించి బలా మాట్లాడుతున్నారమ్మా, చాలా సంతోషం. మేము సాధించలేకపోయామన్నారు, ముఖ్యమంత్రి గారు ఏమి సాధించలేకపోయారు అంటున్నారు. మేము ఒప్పుకుంటామమ్మా. మేము మిమ్మల్ని అడుగుతున్నామమ్మా, మీకు కాంగ్రెస్ అధ్యక్షురాలు యాక్చువల్గా మీకు ఆ పాపంలో భాగస్వామి లేదు. మీరు 2014 విభజన అప్పుడు మన పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు అక్కడికి పోయి విమర్శలు తిప్పారు. మేమేమో అడగట్లేదమ్మా. ప్రత్యేక హోదా అనే పదాన్ని ఆ రోజు చట్టం చేసి ఉంటే ఈ నష్టం లేదు కదమ్మా, ఈ కొట్లాట్లు లేవు కదమ్మా, ఈ ఇంత బాధలు లేవు కదమ్మా, నిరుద్యోగులైన పిల్లకాయలందరికీ ఉద్యోగాలు వచ్చాయి కదమ్మా, పరిశ్రమలు వచ్చాయి కదమ్మా. అయినా మీరు అనుకుంటున్నారమ్మా విభజన పాపం కాంగ్రెస్ ని ఈ భూమి ఉన్నంత కాలం, అమ్మా బాగా వినండి, ఈ భూమి ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకోవడం కుదరదమ్మా. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలింది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యువత, మహిళల యొక్క ఉసురు, రైతుల యొక్క ఉసురు కాంగ్రెస్ పార్టీకి తగిలి మట్టి కొట్టుకొని పోయిందమ్మా. కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బతికిద్దామని విభజన హామీలన్నింటి గురించి ఉచ్చరించి మాట్లాడటం వల్ల సొంత దండగని ఈ చెబుతూ, అలాగే మీ అన్నయ్య అనే మాట గతం, ఇప్పుడు ఆయన మహానాయకుడు, ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రజల యొక్క ఆరాధ్య దైవం, పేదల పెన్నిది, మహిళలకు ఆసరా ఇచ్చిన అన్నయ్య, చేయూత ఇచ్చిన తమ్ముడు, వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ని 3000 ఇస్తున్న మహానాయకుడమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఓన్ చేసుకుని మా అన్నయ్య, మా వివేకం బాబాయ్, ఇది కుటుంబ సమస్య కాదని మేము మనవి చేస్తున్నాం. కుటుంబానికి సంబంధించిన సమస్య అయిన హత్య కేసు సిబిఐ పరిధిలో ఉంది. సిబిఐ గారు వారు ఏ చర్యలు తీసుకున్నా, అరెస్ట్ చేయాలనుకున్నా ఆపదగిన శక్తి మా దగ్గర లేదమ్మా. మేము అధికారంలో కేంద్రంలో లేవమ్మా, రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉన్నాం. సిబిఐ పనిచేస్తుంది కేంద్రం పరిధిలో. కేంద్రం వాళ్ళు సిబిఐ సరైన సమయంలో చట్ట ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. అప్పటి వరకు మనం ఎదురు చూద్దాం. కానీ ఆ పాపాలన్నింటినీ బలవంతంగా రుద్ది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అడ్డుకోవాలని మీరు చేసే కుటిల రాజకీయ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగనే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు రాయలసీమకి వెళ్ళి రాయలసీమలో వైఎస్ఆర్ ఉండకూడదు, జగన్ ఉండకూడదు అంటే చంద్రబాబు నాయుడు అవన్నీ పిచ్చి కళలు. మేము చెప్పే వాదాలకు మీరు చెప్పే వాదాలకు బహిరంగం అయిపోయినాయి. ప్రజల యొక్క తీర్పు 13వ తారీఖు వస్తుంది. 4వ తారీఖు విజయోత్సవ సభలో మేముంటాం, తెలంగాణలో నువ్వు ఉంటావని చెబుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.